నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ముందుకు రావాలని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం మన్యం జిల్లాలో వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు రేపటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగుతున్నామన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. వార్తల్లోని వివరాలు చూద్దాం. 2047లో వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకుని అభివృద్ధి చెందిన దేశంగా భారత్ 100వ స్వాతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. 2 రోజుల కేరళ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి ఈరోజు కొచ్చిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ NUALS కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సరైన దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి వికసిత భారత లక్ష్యాలను ఛేదించేలా కృషి చేయాలన్నారు. I am engaging with who are future sentinels of justice, torchbearers of constitutional values and architects of more equitable Bharat. You will be defining what Bharat will be when we celebrate centenary of our independence as a developed nation at 2047. But let me tell you, coming to Kerala is always a matter of pleasure to me. Very satisfaction. A land that has gifted India with many luminous minds and upright public servants. You have a very amiable chief minister. At the moment he is out of country. But every time I interact with him, preamble of Indian Constitution is something like parenthood to children. Howsoever you may try, you can't change your parenthood. Am I right? That's not possible. That is preamble. Secondly, historically, no country's preamble has ever been changed. Thirdly, preamble of our constitution was changed during a time when hundreds and thousands of people were behind the bars, the darkest period of our democracy, the emergency era. Then it was changed where the life of the Lok Sabha was also increased beyond 5 years. It was changed at a time when people had no access to the justice system. ప్రపంచం ఎదుర్కొంటున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ముందుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో జరిగిన 17వ బ్రిక్స్ కూటమి సదస్సులో ప్రధాని ప్రసంగించారు. గ్లోబల్ సౌత్గా వ్యవహరిస్తున్న వెనుకబడిన దేశాలకు మరింత ప్రాధాన్యం లభించాల్సి ఉందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రణాళిక కారణంగా ప్రపంచ స్థాయి సంస్థల్లో గ్లోబల్ సౌత్ దేశాలు బాధితులుగా మిగులుతున్నాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత వంటి విషయాల్లో చిన్నచూపునకు గురవుతున్నాయని తెలిపారు. బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో నిర్వహించిన 17వ బ్రిక్స్ కూటమి సదస్సులో బ్రిక్స్ సమ్మిట్ 2025 డిక్లరేషన్ను ప్రకటించారు. మరింత సమగ్రమైన, స్థిరమైన పాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం అనే అంశం ప్రాతిపదికన చేపట్టిన బ్రిక్స్ సదస్సులో ఐక్యత, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై బ్రిక్స్ భాగస్వామ్య దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి. ఉగ్రవాదంపై సమిష్టి పోరు కొనసాగింపుతో పాటు అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐక్యరాజ్య సమితి సమగ్ర ప్రతిపాదనను సత్వరమే ఆమోదించడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నాయి.
కృత్రిమ మీద ఏఐపై బ్రిక్స్ దేశాలు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రెజిల్ బ్రిక్స్ సదస్సులో ప్రధాని పలు విషయాలపై ప్రసంగించారు. ప్రధాని ప్రసంగంలోని విశేషాలను కేంద్ర ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి మీడియాకు వెల్లడించారు. దక్షిణ దేశాలు సైన్స్ పరిశోధనల రంగంలో పుంజుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నట్టు చెప్పారు. India's point of view, most of our concerns have been very well captured. I would like to bring to you your attention on the para 6, where there is a very strong expression for reform of the global multilateral institutions, in particular the UN and the UN Security Council, in which countries of the global south to play an active role. And this time, that para and that formulation has been further strengthened over the Kazan's formulation, where it got reiterated, reinforced in terms of India and Brazil to play an active role in international affairs and multilateral bodies. In the session on strengthening multilateralism, economic, financial affairs and artificial intelligence, Honorable Prime Minister expressed that diversity and multipolarity were valued strengths of the BRICS. He added that BRICS could play an important role in shaping a multipolar world. In this context, he also gave few suggestions in terms of considering setting up a science and research repository in the BRICS groups by the global south countries to focus on సాంకేతికతను వినియోగించుకొని జీరో క్రైమ్ రేట్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ను ఓ ఆదర్శ రాష్ట్రంగా మార్చాలని స్పష్టం చేశారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రైమ్ హాట్స్పాట్లపై నిరంతరం నిఘాతో నేరాల నియంత్రణ చేయాలన్నారు. వివిధ రంగాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల వినియోగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో చేసిన డిక్లరేషన్కు ఆమోదం లభించింది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిని క్వాంటమ్ గేట్వే హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ను రూపొందించారు. క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధి లక్ష్యమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్లు అందజేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మన్యం జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అనుక్షణం జాగ్రత్తగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షపు నీటితో, మురుగు కాలువలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర ఉండకూడదని, తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని మంత్రి సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అలాగే గోదావరి ఏజెన్సీ మండలాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరంలో శబరి గోదావరి సంగమం వద్ద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ అపూర్వ భరత్ అధికారులను అప్రమత్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం వద్ద భారీగా వరద నీరు చేరుతుండటంతో గండిపోచమ్మ ఆలయ మండపాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో భక్తుల రాకను ఆలయ అధికారులు నిలిపివేశారు. పెద్దేరు వాగు నీటి ప్రవాహంతో అడ్డతీగల వైపు వేటమామిడి, పనకరాతిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యాన్ని సాధించగలమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఆధునీకరించిన వీఆర్ పాఠశాల విభాగాలను మంత్రి ప్రారంభించారు. మంత్రి నారాయణ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి డిజిటల్ తరగతి గదులను, రోబోటిక్ కంప్యూటర్ ల్యాబ్లను, ఆట స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాఠశాల ఆధునీకరణతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు. మూతబడిన వీఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. నా పక్కనున్న ఇద్దరు పిల్లల్ని అడిగా, ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్, అద్భుతమైన టీచర్లు, అద్భుతమైన కరికులం, స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోని ఎక్కడ లేదు. అందుకే మేము వచ్చి ఈరోజు ఈ వీఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. మనం 2014 నుంచి 19 వరకు చూసాం. నారాయణ మాస్టర్ గారు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందలు తీసుకెళ్లారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నారు. అందుకే ఎన్సీసీ అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు విజన్ డాక్యుమెంట్కు రూపకల్పన చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ P4 పై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ లీడర్, ఏదైతే ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ అని చెప్పేసి 2047 అని పెట్టి మనకి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాల తర్వాత, అంటే ఒక శతాబ్దం తర్వాత ఈ దేశం ఎలా ఉండాలి, అగ్రస్థానానికి ఎలా వెళ్ళాలని చెప్పి తపనతో పనిచేస్తూ ఉన్నారో, గత పరిపాలకులు చేసిన విధ్వంసాల నుంచి పునర్నిర్మించి మంచి పునాదులు వేసి ఈ రాష్ట్రాన్ని కూడా అగ్రస్థానానికి తీసుకెళ్ళాలి ఈ దేశంలో అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఒక ప్రణాళికతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీ ప్లాను, అక్కడ ఉన్నటువంటి మండలాల్లో మళ్ళీ ఒక మండల ప్లాన్లు, ప్రతి ఒక్క సెక్టార్కి కూడా ఒక కోఆర్డినేటర్ని పెట్టి, అది అగ్రికల్చర్ సెక్టార్ అవ్వచ్చు, లేకపోతే లైఫ్ స్టాక్ అవ్వచ్చు, ఆక్వాలా లైఫ్ స్టాక్ అవ్వచ్చు, ఇండస్ట్రీ సెక్టార్ అవ్వచ్చు, సర్వీస్ సెక్టార్ అవ్వచ్చు, ఇట్లా అన్ని సెక్టార్కి కూడా కోఆర్డినేటర్స్ పెట్టి ప్రతి నియోజకవర్గం కూడా జిల్లా స్థాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతుంది. బారా షాహిదుల దర్శనానికి భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లన్నీ నిండిపోవడంతో గంటల తరబడి వేచి ఉంటూ బారా షాహిద్లను దర్శించుకుంటున్నారు. దీంతో కోరికల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు ప్రతి ఏటా 3 రోజుల పాటు నిర్వహించే ఈ శాకంబరి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకరిస్తున్నట్లు తెలిపారు.
వాస్తవంగా ప్రకృతి అంటేనే అమ్మవారు. ప్రకృతి సిద్ధంగా పండిన ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో, నిమ్మకాయలు కావచ్చు, కరివేపాకు, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా సేవకుల యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చకుల ఆధ్వర్యంలో, దేవాలయం సిబ్బంది వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శుభమని చెప్పేసి అమ్మవారిని పూజించి ఈ యొక్క అలంకరణ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది. 8, 9, 10వ తారీఖు 3 రోజుల్లో మొత్తం కూడా ఈరోజు నైట్కే మేమంతా కూడా ఈ యొక్క అలంకరణ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ప్రకృతితో అలంకరించిన అలంకారము అందరూ కూడా చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. ఈ యొక్క శాకాంబరి 3 రోజుల కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు రెడీగా చేసి ఉన్నాము. అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ. వార్తల్లో చిన్న విరామం. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ, యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కోచ్ల సంఖ్యను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైళ్లు ప్రస్తుతం 8 కోచ్లతో నడుస్తుండగా బోగీలను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇకపై 14 చైర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లతో కాచిగూడ, యశ్వంత్పూర్, కాచిగూడ మధ్య వందే భారత్ రైళ్లు సేవలు అందించనున్నాయి. ఈ నిర్ణయం జూలై 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటి వరకు ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం 530గా ఉండగా తాజాగా 1128కి పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనలో ఎలాంటి ర్యాలీలో, బహిరంగ సభలు నిర్వహించడానికి అనుమతి లేదని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ నెల 9న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాతో మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించిన, ప్రజలకు ఇబ్బంది కలిగిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఏ రూట్లో వస్తుంటారు, దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ సుమారు 30 మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలానే నాలుగో వెహికల్స్ మార్కెట్ యార్డ్ దగ్గర రోజు 500 మంది రైతులు పైగా వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు. సో ఈ మీటింగ్ కోసం, ఇది పబ్లిక్ మీటింగ్, మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది ఇష్యూ కోసం వస్తుంది కాబట్టి మనం మరొక 500 మందికి వచ్చి ఇంట్రాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో 500 మందికి, అలానే హెలీప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని. రాష్ట్రంలోని ఆకాంక్షిత జిల్లాలో బ్లాకుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వికసిత భారత స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా రాష్ట్రంలోని ఆకాంక్షిత జిల్లాలో బ్లాకుల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వచ్చినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గత 11 సంవత్సరాలుగా మోడీ గారి పాలనలో, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కూడా మనం గత 1 సంవత్సరంగా ఏ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం అనేటటువంటి అంశాలు స్పష్టంగా వాటినన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆల్రెడీ ఏదైతే మొదటి దశలో 26 జిల్లాలు కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్టాత్మక పథకాలు, ప్రాజెక్టుకి సంబంధించి సమీక్షని పూర్తి చేసిన అనంతరం యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, యాస్పిరేషనల్ బ్లాక్స్ అంటే ఆకాంక్షిత జిల్లాలు, ఆకాంక్షిత బ్లాకులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వము నిర్వచించినటువంటి విధంగా
కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాలు, అలాగే వివిధ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల్ని వినియోగించి కన్వర్జెన్స్ ఏ విధంగా తెచ్చి ఆకాంక్షిత జిల్లాలు అంటే అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలుగా 117 జిల్లాలని దేశవ్యాప్తంగా గుర్తించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో ఒక 3 జిల్లాలని గుర్తించడం జరిగింది. మిగతా జిల్లాలతో పోటీ పడేటటువంటి విధంగా వాటన్నిటినీ కూడా ఏ విధంగా తీర్చిదిద్దాలని జార్ఖండ్లోని జంషెద్పూర్లో 134వ డ్యూరెంట్ కప్ ట్రోఫీని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారత సాయుధ దళాలు ఆతిథ్యం ఇవ్వగా కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సంతోష్ గంగ్వార్, స్థానిక అధికారులు, క్రీడా ప్రేమికులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ఒలింపిక్స్ 2036కు ఆతిథ్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న వేళ యువకులు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపిస్తున్నారని జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధి ద్వారా పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఉమారియాలో బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ అధికారులు బఫర్ మే సఫర్ పేరుతో 3 బఫర్ జోన్లను కలిపి కొత్తగా జోహిలా టూరిజం జోన్ను ప్రారంభించారు. ఈ టూరిజం జోన్లో జ్వాలాముఖి ప్రవేశ ద్వారం ద్వారా అడవి అందాలు, జీవ వైవిధ్యం, వన్యప్రాణులను దగ్గర నుంచి చూసే అవకాశాన్ని సందర్శకులకు కల్పిస్తున్నారు. ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు 8 రోజుల పాటు పర్యాటకులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అయితే ప్రయాణం కోసం ఉపయోగించే జిప్సీలకు మాత్రం 3,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని టైగర్ పార్క్ అధికారులు స్పష్టం చేశారు. ఆక్వా తూకాలలో మోసం చేస్తున్న ట్రేడర్లపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరానికి ఆక్వా రైతులు ఫిర్యాదులు చేశారు. భీమవరంలో ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు మీడియాతో మాట్లాడుతూ ఆక్వా రైతుల నుండి రొయ్యలు కొనుగోలు చేసేటప్పుడు ట్రేడర్లు మోసాలకు పాల్పడుతున్నారని, కేజీల్లో కాకుండా లీటర్లలో తూకం వేయడం వల్ల కేజీకి 60 గ్రాముల చొప్పున టన్నుకు 60 కేజీలు మోసం చేస్తున్నారని వివరించారు. గత 11 సంవత్సరాలలో 33,000 కిలోమీటర్లకు పైగా కొత్త రైలు మార్గాలు ఏర్పాటు చేశామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. బీహార్లోని సమస్తీపూర్లోని కర్పూరిగ్రామ్ రైల్వే స్టేషన్లో ఈరోజు ఆయన మాట్లాడుతూ అత్యాధునిక హైస్పీడ్ రైల్లో సాంకేతికతతో రైల్వే వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ సందర్భంగా 17 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టు వ్యయంతో కర్పూరిగ్రామ్ స్టేషన్ ఆధునీకరణ, కొత్త లెవెల్ క్రాసింగ్ ఆర్యూబీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. स्टेशन का विस्तार और किया जाएगा आगे की तरफ, जिससे कि प्लेटफॉर्म पे अपने को ज्यादा जगह मिले. पूरे भारत में 1,300 स्टेशन का पुनर्निर्माण किया जाएगा. इन 11 वर्षों में 35,000 किलोमीटर नई पटरियां बनी, जो कि कभी इतिहास में नहीं सोच सकते. बिहार की बात करें, बिहार को मोदी जी ने 10 गुना रेलवे बजट दिया है, 10,000 करोड़. దేశంలో మొక్కజొన్న సాగును పెంపొందించేందుకు బహుళ వాటాదారుల విధానాన్ని అనుసరించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఫిక్కీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన 11వ భారత మొక్కజొన్న సదస్సులో ఆయన కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. एक तरफ राज्य सरकार, एक तरफ केंद्र सरकार, एक तरफ आईसीआर वैज्ञानिक, एक तरफ किसान, एक तरफ एग्रीकल्चर यूनिवर्सिटी, एक तरफ केवीके, एक तरफ उद्योग,
मैं चाहता हूं वन एग्रीकल्चर, वन नेशन, वन एग्रीकल्चर एंड वन टीम, इन सब की मिला के एक टीम बननी चाहिए जो एक दिशा में चले। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగుతున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు కొత్త ఢిల్లీలో జరిగిన నియంత్రక్ సమ్మేళన్ 2025లో ఆయన మాట్లాడుతూ గతంలో రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారమని ఇప్పుడు మనమే సొంతంగా తయారు చేసుకుంటున్నామన్నారు. రక్షణ రంగంలో భవిష్యత్తులో అపార అవకాశాలున్నాయన్నారు. इंटेंसिव इन्वेस्टमेंट भी किए जा रहे हैं। कुछ समय पहले तक तो डिफेंस सेक्टर में किए गए इन्वेस्टमेंट को ओवरऑल इकोनॉमी का हिस्सा तक भी नहीं माना जाता था। इसे मात्र नेसेसरी एक्सपेंडिचर के तौर पर देखा जाता था और सिक्योरिटी पर हुए इन्वेस्टमेंट का कोई इकोनॉमिक असेसमेंट भी नहीं होता था। लेकिन आज के दौर में जब रीअर्मामेंट और इससे रिलेटेड इन्वेस्टमेंट में तेजी से वृद्धि हो रही है, तब हमें डिफेंस इकोनॉमिक्स पर विशेष ध्यान देने की जरूरत है। आज यूएसए और यूरोपियन नेशन सहित लगभग सभी बड़े देश अपने ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. ఈరోజు వైట్ హౌస్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణపై చర్చలు జరిపేందుకు కలవనున్నారు. గాజా కాల్పుల విరమణపై తుది ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నందున ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలోని మెడ్చల్కు చెందిన 16 ఏళ్ల బాలుడు అసాధారణ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి భారతీయ అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. అతడే విశ్వనాథ్ కార్తికేయ. ప్రపంచంలోని 7 ఖండాల్లో అత్యంత ఎత్తైన 7 శిఖరాలను అధిరోహించి 7 సమ్మిట్ అడ్వెంచర్ పూర్తి చేశాడు. ఈ ఏడాది ఎవరెస్ట్ ఎక్కాలనే లక్ష్యంతో నేపాల్లోని కాఠ్మండూలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. అనంతరం ఎవరెస్ట్ సాహస యాత్రను ప్రారంభించాడు. శిఖరంపైకి చేరుకోవడానికి విశ్వనాథ్కు 10 రోజుల సమయం పట్టింది. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఎట్టకేలకు ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుకున్నాడు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమంటే ఓ అద్భుతమైన అనుభవం అని, అది అంత సజావుగా సాగేది కాదని, భయంకరమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని శిఖరంపైకి చేరుకున్నట్లు తెలిపారు విశ్వనాథ్ కార్తికేయ. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో మన మార్కెట్లు కూడా ఓ మోస్తారు శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ ఉదయం 83,398 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమై ఇంట్రాడేలో 83,262, 83,516 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 9 పాయింట్ల లాభంతో 83,442 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25,461 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ముగిసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.